వస్తున్నా ఇట్రా బాబా ఇట్రా పప్పులు పిల్లల మధ్య మొత్తం ఉండేట పంట పేదవాడికే ఊసిపెట్టి నేనెంట బతకాలా, నా కొడుకెంట బతకాలా, నా దత్తపుత్రుడెంట బతకాలా అనే బాధతో ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి పైన కేసులు పెట్టారటమ్మా. జగన్మోహన్ రెడ్డి గారిని భూస్థాపితం చేస్తారట. ఎవరు చెప్పినది? చంద్రబాబు నాయుడు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు పుట్టింది పులివెందుల్లో. ఈయన కొత్త వచ్చి మళ్ళీ యువనవాళ్ళు జరిపిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి. కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా మనం కూడా ఒకటి మెచ్చుకోవాలి. ఎందుకంటే యువరాజుల్లో జగన్మోహన్ రెడ్డి అంటే పడదు వీళ్ళకి ఎవరికి కూడా. ఎందుకో తెలుసా? ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి వేదిక మీద ఉన్న పెద్దలకు అందరికీ ఒకటేసారి అందరికీ నమస్కారం చెప్తున్నానా. అలాగే ఈ కార్యక్రమానికి మాకు ఇంత ఘన స్వాగతం పలికినటువంటి కొండెత్తి నియోజకవర్గ ప్రజలకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులకు అందరికీ ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నా. దాదాపుగా మీటింగ్ మొదలై ఇప్పటికి ఒక 2 గంటలైంది. వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా రైతుల గురించి మాట్లాడినారు, మహిళల గురించి మాట్లాడినారు, చంద్రబాబు నాయుడు చేసిన మోసాల గురించి చెప్పినారు, టీడీపీ వాళ్ళ మోసాల గురించి చెప్పినారు. దాదాపుగా 2 గంటల నుంచి మాట్లాడి ఇంకా నేను మాట్లాడడానికి నాకేం మిగల్సాగా వెళ్ళేవారుగా. కానీ ఫైనల్గా ఇద్దరు వదిలిపెట్టారు. ఒకటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ మాత్రం నాకు వదిలిపెట్టారు. ఈరోజు ఈ మీటింగ్ వస్తుంటే కూడా అందరూ గమనించినారో లేదో, మా జగన్ సార్ సీఎం ఉన్నప్పుడు కూడా మాకు ఎప్పుడు ఇంత పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలి ఎవరు. ఈరోజు దారంబడి పోలీసు వాళ్ళు మా కోసం ఇంత సెక్యూరిటీ ఇచ్చినందుకు ముందుగా వాళ్ళకు కూడా ధన్యవాదాలు చెప్పుకున్నా. ఎందుకంటే మామూలుగా ఈ మీటింగ్లు వదిలేసింటే ఈ కొండపి వరకు మాత్రమే తెలిసేది. ఇంతమంది పోలీసులు పెట్టేందుకు ఇదే ప్రకాశం జిల్లా అంతా తెలిసింది. ఎందుకురా అంటే ఈ జనాలను, ఈ ఊపును, ఈ ఉత్సాహాన్ని చూస్తుంటే గవర్నమెంట్ లో ఉండేది వాళ్ళ మనమానే అంటున్నాడు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారా లేకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎందుకంటే నిజమంటే నాకు బాహుబలి సినిమా చూసేటుంది. సింహాసనం
ముందేమో చంద్రబాబు కూర్చున్నాడు, ప్రజల ముందేమో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈరోజు రాజకీయం అంటే ఎట్లయిపోయింది అంటే ఒక యుద్ధం మాత్రమే అయిపోయింది. యుద్ధం జరిగినప్పుడు ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, అవమానాలు జరుగుతాయి, ఇబ్బందులు జరుగుతాయి, అన్ని రకాల బాధలు కూడా ఈ రాజకీయాల్లోనే ఉన్నాయి. కానీ భయపడితేనో బాధపడితేనో మనం రాజకీయాలు చేయలేం. యుద్ధానికి దిగినప్పుడు అన్నిటికీ తెగించే. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే మనం ఓడిపోయినాం ఎన్నికల్లో, 11 సీట్లకే పరిమితమైనాం. కానీ ఈ సంవత్సరం రోజుల్లో ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విశ్రాంతి తీసుకోలే. సంవత్సరం రోజుల్లో ప్రతి నిమిషం ప్రజల తరఫున పోరాటమే ఉన్నారు. ఇదే పొదిలిలో పొగాకు రైతుల సమస్యలపై మాట్లాడినారు, చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల సమస్యలపై మాట్లాడినారు, గుంటూరులో మిర్చి రైతుల సమస్యలపై మాట్లాడినారు, పెరిగిన విద్యుత్ ఛార్జీలపై కొట్లాడినారు, పిల్లలకు నిరుద్యోగ వృత్తి కావాలని కొట్లాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఏ మూలకు పోయినా ఒకటే నామస్మరణే, ఒక జగన్మోహన్ రెడ్డి అనే మాట మాత్రమే ఉంది. ఎందుకంటే ఇందాకనే పెద్దలందరూ కూడా సూపర్ 6 గురించి చెప్పినారు. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు 1 సుల్లా. చంద్రబాబు నాయుడు 3 మాటలు మాట్లాడితే 2 అబద్ధాలు 1 జూట తప్ప దాంట్లో నిజం ఉండదు. ఎందుకంటే కదా నాకు చంద్రబాబు నాయుడు గారిని చూస్తే ఒక కథ గుర్తు వస్తుంది. ఏంటి నా కథ అంటే గొర్రెపిల్ల కథ. ఒక మనిషి సంఘంలో గొర్రెపిల్లని పెట్టుకొని పోతామంట. పోతా అంటే ముగ్గురికి ఒక ఆలోచన వచ్చిందట. ఏంటి ఆలోచన అంటే ఆ గొర్రెపిల్లను దొంగతనం చేయాలనుకున్నారట. డైరెక్ట్గా పోయి దొంగతనం చేస్తే కొట్టి చంపుతారు కాబట్టి ఒక ప్లాన్ వేసినారు. ఏంటి ఆ ప్లాన్ అంటే ఆ మనిషి గొర్రెపిల్ల పట్టుకొని పోతా అంటే ఒకడు వచ్చి ఒరి నీ కుక్కపిల్ల బలి ఉంది అని అంట. కుక్కపిల్ల కాదురా గొర్రెపిల్ల అని అంట. సరే లేదు వాడు వెళ్ళిపోయినాడు. మళ్ళా కొంచెం ముందుకు పోతేనే ఇంకొకటి వచ్చినాడంట. వచ్చి అరే అన్నా నీ కుక్కపిల్ల మస్తుందన్నా అని అంట. వాడు మళ్ళా చూసుకొని ఒరే నీ కుక్కపిల్ల కాదురా గొర్రెపిల్ల అని అంట. మళ్ళా ఇంకొంచెం ముందుకు పోతేనే ఒక ఆడే వచ్చిందట. అన్నా నీ కుక్కపిల్ల బలి ఉందన్నా అని అంట. కేంద్రం నేను గొర్రెపిల్ల వచ్చి అందరూ కుక్కపిల్ల అంటున్నారు, కుక్క తీసి నిజమైన కుక్కపిల్ల అని చెప్పి వదిలిపెట్టి వెళ్ళిపోయినాడంట. వాడు వదిలిపెట్టి పోతేనే ఆ ముగ్గురు వచ్చి ఆ గొర్రెపిల్ల ఎత్తుకొని కోసుకొని తిన్నారు. కాబట్టి ఇది రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ఏం చేసినాడు, పథకాలన్నీ ఇచ్చేసినాడు అన్నాడు. అయిపోయినాక పవన్ కళ్యాణ్ వస్తాడు, అయిపోయింది అన్ని పథకాలు ఇచ్చేసినాడు. అయిపోయినాక బీజేపీ వస్తాడు, అయిపోయింది అన్ని పథకాలు ఇచ్చేసినా అంటే ఇక్కడ రాష్ట్ర ప్రజలు కూడా అన్ని ఇచ్చినారని చెప్పుకుంటే తిరగాల్సిందే తప్ప రాష్ట్రకు నెత్తి మీద కోపే మిగిలేదు, ఏం మిగలేదు. కాబట్టి నిన్ననే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అందరూ మేము కూర్చున్నారంట చంద్రబాబు నాయుడుతో. సార్ నువ్వేమో సుపరిపాలనకు తొలి అడుగుంటాను, మేము జనాల్లో పోతే అదే మాకు చివరి అడుగు అవుతారు సార్. ఏ పథకం ఇవ్వకుండా మేము ఎడవాలా సార్ జనాల్లోకి అని అడిగినారంట. అడిగితే టీడీపీ వాళ్ళు చంద్రబాబు నాయుడు అందరూ కూర్చొని ఒక ఒప్పందానికి వచ్చినారు. ఏంటి ఆ ఒప్పందం అంటే సంవత్సరానికి ఒక పథకం ఇస్తారంట. ఎన్ని రోజులకి? సంవత్సరానికి ఒక పథకం. ఆయన ముఖ్యమంత్రి ఉండేది 5 ఏళ్ళు, ఆయన ప్రవేశపెట్టింది సూపర్ 6. అంటే 5 ఏళ్లలో 6 పథకాలు. అబద్ధం చెప్పినప్పుడు దొరికిపోతాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి చేసినాం అన్ని బాగానే ఉండేదా. ఒరే పొరపాటున జగన్మోహన్ రెడ్డి వచ్చినాడంటే మాత్రం మనం కూడా మీరు కూడా ఎవరికైనా చెప్పండి, ఏ ఒక్క తెలుగుదేశం కార్యకర్త జోలికి మనము, ఏ ఒక్క జనసేన కార్యకర్త జోలికి మనము, కానీ మన కార్యకర్తను ఇబ్బంది పెట్టండి అంతమంది. ఎందుకంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క పార్టీ పైన అభిమానం ఉంటుంది, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క నాయకుడి పైన అభిమానం ఉంటుంది. ఎవరి అభిమానం వాళ్ళకు ఉండేది. ఒక నాయకుడిని అభిమానిస్తే కేసులు పెడతాం, ఒక నాయకుడిని అభిమానిస్తే చంపేస్తామంటే ఇక్కడ చూస్తూ ఊరుకునేవాడుగా ఎవరు.
ఎందుకురా అంటే మనమందరం ఉండేది ప్రజాసేవలో, ప్రజలకు మంచి చేయాలని. ఏమా ఒక్క నిమిషం ఆలోచన చేయండమ్మా. ప్రతి నెల ఒక పథకం ఇచ్చినారు, ప్రతి నెల ఒక పథకం. అమ్మోడి ఇస్తే, చేయూత ఇస్తే, ఆసరా ఇస్తే, విద్యా దీవెన ఇస్తే, వసతి దీవెన ఇస్తే, గోరుముద్ద అంటే, ఇంటి పట్టాలంటే, ఇళ్ల నిర్మాణం అంటే, పెన్షన్లు అంటే ఎన్ని పథకాలు చేశాడమ్మా. ఇన్ని పథకాలు చేసిన తర్వాత ఏం చెప్పినాడు తెలుసా మాకు అందరికి? మీరు గడప తిరగమంటున్నారు. ఏం చెప్పినాడు? గడప తిరగండి, చేసిన మంచి గురించి ప్రజలకు చెప్పండి అన్నాడు. కానీ ఈ పక్క చంద్రబాబు నాయుడు సంవత్సరం రోజులకు మొన్ననే తల్లికి వందనం ఇచ్చి ఏం చెప్పాడు తెలుసమ్మా? జనాల్లో తిరగాలంట, ప్రతి గడపకాడికి పోవాలంట. ప్రతి గడపకాడికి పోతే తెలుగుదేశం వాళ్ళకు కూడా తెలుసు ఏమవుతుందని. కాబట్టి వాళ్ళు ఇంకా తెలియని వాళ్ళు ఏం చేస్తారని తెలుసమ్మా? ఊరి పొలిమేరలో పోయేది, ఊరి పేరు ఉంటారు కదా, బోటున్నా, మీ ఊరికి బోటున్నా, ఆ బోటు కాడ నిలబడి 2 పాంప్లెట్ ఇచ్చి మొత్తం సుపరిపాలన అని చెప్పి వెళ్ళిపోతారు తప్ప పొలిమేర నుంచి లోపలికి వచ్చి ఏ ఇంటికాడికి కూడా వాళ్ళు పోవడం లేదు. ఎందుకంటే పోతే ఏమైందో మీకన్నా నాకన్నా వాళ్ళకే బాగా తెలుసు కాబట్టి. కాబట్టి మీరే ఆలోచన చేయండి. ఎంత దుర్మార్గులు అంటే వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు 175 నియోజకవర్గాలు తిరిగినాడమ్మా. ప్రతి ఊర్లో మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఏం చెప్పాడు తెలుసా? నన్ను ముఖ్యమంత్రిని చేయండి, మీకు అందరికీ కల్తీ లేని నాణ్యమైన మందు రాపిస్తా అన్నాడు. ఏం చెప్పాడు? కల్తీ లేని నాణ్యమైన మందు రాపిస్తా అని చెప్పినాడు. ఈరోజు రాష్ట్రంలో చాలా బ్రాండ్లు ఉన్నాయి. ఈరోజు ఆ బ్రాండ్ల పేరేంది? పవర్ స్టార్ అంట. పవన్ కళ్యాణ్ ఎందుకు మాట్లాడటం లేదా నువ్వు మద్యం పైన అంటే, నా పేరు పెట్టినాక నేను మాట్లాడితే ఏం బాగుంటుందని ఆయన మద్యం గురించి మాట్లాడటమే సాధించినాడు. కాబట్టి ఇటువంటి దొంగ మాటలు మాట్లాడితే కదా ఏ ఒక్కరు కూడా నమ్మి మోసపోతానమ్మా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత మంచి ఈ రాష్ట్రంలో వేరే ఏ నాయకులు కూడా చేయలేదు. అదే రేపు మనకు శ్రీరామ రక్ష అని చెప్పి ఈ సందర్భంగా నేను మీకు అందరికీ తెలియజేసుకుంటూ, 1 రూపాయి కాదు, 2 రూపాయలు కాదు, 10 రూపాయలు కాదు, 3 లక్షల కోట్ల రూపాయలు ప్రజల అకౌంట్ లో వేసిన జగన్మోహన్ రెడ్డి గారిని ఈ రాష్ట్ర ప్రజలు మర్చిపోవాలని చెప్పి ఈ సందర్భంగా ఇప్పుడు మేము వైసీపీ తరఫున ఉన్నాం కాబట్టి టీడీపీ తింటే మేము అందరం చెడ్డలో. ఎందుకు? ఇక్కడ మా రోజం ఉంది. పాపం ఆమె వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోరాడుతుందని చెప్పి కనీసం పుట్టని పిల్లల అమ్ముకోనికి 10 గ్రామాలతో కూడా ఆమె గురించి మాట్లాడిస్తారు ఈరోజు. కానీ ఒకటే మన తెలుగుదేశం పార్టీ వాళ్ళు గుర్తుపెట్టుకోండి, రోజమ్మ అదే తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు మీరే తెలుగు మహిళ అధ్యక్షురాలు పదవి ఇచ్చినారు ఆమెకి. అదే తెలుగుదేశం పార్టీలో రోజమ్మ ఉన్నప్పుడు ఫైర్ బ్రాండ్ అని చెప్పి పిలిచింది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళే. తెలుగుదేశం పార్టీలో ఉంటే మంచిది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే చెడ్డదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎవరు ఎటువంటి వాళ్ళని చెప్పి ఆలోచించుకోవాలని చెప్పి తెలియజేసుకుంటూ, వేదిక మీద మా శివన్న లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. మా పూచేపల్లి అంటే ఒక బ్రాండ్ ఒంగోలు జిల్లాలో. నేను దర్శికి వచ్చి మా శివన్న గురించి చెప్పిపోయినా కానీ చెప్పిన విధంగానే మంచి మెజార్టీతో ఆ రోజు దర్శి నియోజకవర్గంలో గెలిచినాడు. చిన్న వయసులోనే జిల్లా అధ్యక్షుడైనాడు. మొన్న పొదిలి మీటింగ్ ఆర్గనైజ్ చేస్తే మొత్తం రాష్ట్రం అంతా కూడా పొదిలి వైపు చూసే పరిస్థితిలో పొదిలి మీటింగ్ కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. పెద్దలు సతీష్ అన్న గారు కూడా ఉన్నారు. మా సతీష్ అన్న గురించి చెప్పాలంటే చంద్రబాబు నాయుడు దొక్క వకీలు, చంద్రబాబు నాయుడు దక్క తెలియజేయడం అన్ని తెలిసిన వ్యక్తులలో మొట్టమొదటి స్థానంలో ఉంటాడు మా సతీష్ అన్న. కాబట్టి ఇటువంటి వ్యక్తులు ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మాలాంటి యువకులకు అందరికీ అండగా ఉండడం నిజమైన చాలా సంతోషించదగిన విషయం. మేము ఈరోజు ఈ కొండపి నియోజకవర్గంలో మా సురేష్ అన్నకు అండగా రావడానికి గల ముఖ్యమైన కారణం ఏమిటంటే అంటే జగన్ సార్ మొన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సంక్షేమాలని, అభివృద్ధి కార్యక్రమాలని, పరిపాలన అని చెప్పి వాటిపైనే కాన్సన్ట్రేట్ చేసుకుంటే టైం అంతా అయిపోయింది. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి 2.0 మాత్రం కార్యకర్తగా
ఈరోజు ఈ కొండపి నియోజకవర్గానికి మేమందరం కూడా రావడం జరిగింది. మాకు ఇంత ఘన స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి, ప్రతి మహిళకి, ప్రతి యువకుడికి పేరు పేరున నా శిరస్సు వచ్చి నమస్కారాలు తెలియజేస్తుంటూ మీ ప్రేమకు, మీ అభిమానానికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పి సురేష్ అన్న లాంటి మంచి వ్యక్తులకు మీ అభిప్రాయం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా శుభేచ్ఛలు చెప్తున్నాను. జై జగన్, జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. కొండపల్లిలో ఈరోజు జరుగుతున్న ఈ నియోజకవర్గ స్థాయి విస్తృత సమావేశానికి విచ్చేసిన అతిరథ మహారథులకి, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులకి, ముఖ్యంగా ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించిన మా సోదరుడు ఆదిమూలం సురేష్ అన్నకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ఈరోజు ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన ఈ కూటమి ప్రభుత్వం సంవత్సరం అవుతున్నా తాము ఇచ్చిన సూపర్ 6 కానీ, మేనిఫెస్టోలో వాళ్ళు చెప్పిన 143 కానీ ప్రజలకు ఇవ్వకుండా వాళ్ళని మోసం చేసిన సందర్భంగా రీకాలింగ్ చంద్రబాబు నాయుడు మేనిఫెస్టో అంటూ ఈరోజు కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో కూడా చేసుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి ఆఫీసులో, ప్రతి ఎమ్మెల్యే దగ్గర, ప్రతి మంత్రి దగ్గర మన పార్టీ మేనిఫెస్టోని పెట్టుకొని జగన్ చెప్పిన ప్రతి వాగ్దానం ప్రతి కుటుంబంలో ఉండే అర్హులైన అందరికీ అందే విధంగా చేశాం. కానీ కూటమి ప్రభుత్వంలో ఈరోజు వారి మేనిఫెస్టో వాళ్ళే మర్చిపోయి ఈ కార్యక్రమాన్ని మనం స్టార్ట్ చేశామని వాళ్ళు కూడా కాపీ క్యాట్ లాగా తొలి అడుగు అంటూ తప్పటడుగులు వేసుకుంటూ ఈరోజు కార్యక్రమాన్ని స్టార్ట్ చేయడం మీ అందరూ కూడా చూశారు. మనం వెళ్ళినట్టుగా ప్రజల్లోకి వెళ్ళి ప్రతి ఇంటి ముందర మేము మీకు ఇది చెప్పాం, ఇది చేశాం అని చెప్పే దమ్ము ధైర్యం ఉందని అడుగుతున్నా. ఈరోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు ఊరి మొదట్లో ఫోటోలు తీసుకొని పేపర్లకు ఇచ్చేసుకొని ప్రజలకి అందకుండా ఎలా తప్పటడుగు వేస్తున్నారని మీరు కళ్ళారా చూస్తున్నారు. అలాంటి వాళ్ళకి నేను చెప్తున్నా, ఈరోజు మీరు ప్రజలను మోసం చేస్తే ఊరుకునేందుకు ఈ పక్కన ఉన్నది లోకేష్ కాదు. ఈరోజు మీటింగ్ పెడితే 50 మందే రావాలి, 500 మందే రావాలి అని చెప్తే ఈ పక్కన ఉన్నది లోకేష్ పార్టీ కాదు. అలాగే ఎక్కడైనా ఒక రైతుకు సమస్య వచ్చినా, ఒక మహిళకు సమస్య వచ్చినా, ఒక విద్యార్థికి సమస్య వచ్చినా ఎవరు కూడా మీటింగ్ రాకూడదు అని చెప్పి బెదిరిస్తే ఆగిపోయడానికి ఇక్కడ ఉన్నది తెలుగుదేశం పార్టీ, జనసేన నాయకులు కాదు. ఈ పక్క ఉన్నది సీఎం జగన్మోహన్ రెడ్డి అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. జగన్ వచ్చినా, జగన్ పార్టీలో ఉన్నా, మేము వచ్చినా ఈరోజు ఐజీ నుంచి కింద కానిస్టేబుల్ వరకు ఏ విధంగా విలేజ్లో కట్టడి చేయాలని చూస్తున్నారు. బైకుల్లో వచ్చే వాళ్ళని కొడుతున్నారు, గ్రామాల్లో పిల్లల్ని బెదిరిస్తున్నారు. ఈరోజు ఫ్లెక్సీలన్నీ తీసేస్తూ ఈరోజు ఒక పొలిటికల్ పార్టీలో కార్యకర్తల్లాగా పోలీసులు పనిచేయడం చూస్తుంటే చాలా సిగ్గుచేటని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. పోలీసులు లా అండ్ ఆర్డర్ కాపాడడానికి పనిచేయాలి. పోలీసులు ఆడపిల్ల మీద అత్యాచారాలు జరగకుండా ఉండేలాగా చూసుకోవాలి. పోలీసులు పేదవాళ్ళ భూములు దొంగలు పెద్దదారులు లాక్కోకుండా ఉండేలాగా చూసుకోవాలి. కానీ ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసులు కూడా ఈరోజు తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళ యూనిఫామ్ వేసుకొని మన వాళ్ళని ఎక్కడ మీటింగ్లు పెట్టినా ఏ విధంగా ఓవర్ యాక్షన్ చేస్తున్నారో మీరు అందరూ చూస్తున్నారు. అందుకే వాళ్ళకి చెప్తున్నాను, ఈవీఎంల వల్ల గెలిచిన మీ
ఇన్ని ఎక్స్ట్రాలు అవసరమా? ఇలాగే ఎగిరెగిరి పడితే జనం ఎవరేసి మొదటిసారి ముఖ్యమంత్రి అయినా వయసులో చిన్నవాడైనా జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. అనుభవం ఉంది, విజన్ ఉంది, విస్తరణ కట్టుందని చెప్పిన చంద్రబాబు నాయుడు సంక్షేమాన్ని అందిస్తానని ఈ రోజు అధికారంలోకి వచ్చాక సంక్షేమాన్ని మనకు అందిస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు తాను చెప్పిన స్కీమ్లన్నీ కూడా లబ్ధిదారులైన పేదవాళ్ళకి అందించే ప్రభుత్వాన్ని ఇస్తే ఈ చంద్రబాబు నాయుడు స్కాములు చేసుకుంటూ ప్రజల్ని గాలి కొదిలేసే ప్రభుత్వాన్ని తీసుకొచ్చాడు. ఈ రాష్ట్రంలో పేద పిల్లలందరూ చక్కగా చదువుకొని పేదరికం నుంచి బయటకు పడే విధంగా విద్యార్థులు తీసుకొస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వం పేదవాడు చదువుకుంటే మాకేం లాభం, ఈ పేదవాడికి చదువు అవసరమా, ఓటేసే పెద్దోడికి మద్యం ఇస్తే చాలని ఈ రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ గా మార్చే ప్రభుత్వాన్ని తీసుకురావడం మనం కళ్ళారా చూస్తున్నాం. ఈ విధంగా ప్రజల గురించి, ప్రజల కష్టాన్ని ఎలా దూరం చేయాలి, ప్రజలకు ఎలా మంచి చేయాలని ఆలోచించే జగన్మోహన్ రెడ్డి గారు ఒకవైపు అయితే, ప్రజల్ని ఓట్ల వరకు ఎలా మోసం చేయాలి, ఆ ఓట్లు వేసుకున్న తర్వాత ఎలా మోసం చేయాలి అనేది చంద్రబాబు నాయుడు ఆలోచిస్తున్నారు. ఈరోజు మీరు చూస్తే ఈ కల్తీ ఈవీఎంల వల్ల గెలిచిన చంద్రబాబు నాయుడు తన ప్రభుత్వంలో రైతులకి కల్తీ విత్తనాలు ఇస్తున్నాడు, పిల్లలకి కల్తీ భోజనం పెడుతున్నాడు. జగనన్నేమో గోరుముద్ద అంటూ 5 రోజులకి 5 రకాల భోజనాలు పిల్లలకి రుచికరంగా చేసి పెడితే ఈరోజు చంద్రబాబు నాయుడు బొద్దింకి వేసిన భోజనం, జర్రు వేసిన భోజనంతో ఈరోజు ఏ విధంగా చేస్తున్నారో మీ అందరూ కూడా చూస్తున్నారు. పోనీ క్వాలిటీ మందిస్తానని మందుబాబుని మోసం చేసిన చంద్రబాబు నాయుడు ఈరోజు కల్తీ మద్యంతో వారి ప్రాణాలను ఎలా తీసుకుంటున్నాడో కూడా మీరందరూ కూడా కళ్ళలా చూస్తున్నారు. ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకు ఒకటి గుర్తొస్తుంది. 3 కోట్ల బొమ్మలు ఉన్నాయి చూసారా? చెడు చూడము, చెడు మాట్లాడము, చెడు వినము. ఈ కోటి బొమ్మల్ని చూసినప్పుడు నాకు కూటమిలో ఉన్న 3 నాయకులు గుర్తొస్తారు. ఈ రాష్ట్రంలో అరాచకాలు జరుగుతున్నా, ఈ రాష్ట్రంలో అన్యాయం జరుగుతున్నా, ఈ రాష్ట్రంలో ప్రజలు అల్లల్లాడిపోతున్నా కళ్ళు కనిపించినట్టు చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకొని ఉంటాడు. ఈ రాష్ట్రంలో 10th క్లాస్ పరీక్ష పేపర్లు సరిగ్గా దిద్దక పిల్లల జీవితాలు నాశనమై వాళ్ళు గగ్గోలు పెడుతుంటే, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూముల్లో కెమెరాలు పెట్టి ఆడపిల్లల వీడియోలు తీసి వాళ్ళ జీవితాలను నాశనం చేస్తుంటే, కాలేజ్ పిల్లలంతా వర్షాన్ని లెక్క చేయకుండా ధర్నాలు చేసి అరుస్తుంటే, చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే ఉద్యోగం ఇస్తాం లేదా నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పి ఈ రోజు మోసం చేస్తున్నారని నిరుద్యోగస్తులు, విద్యార్థులు వాళ్ళ చెప్పులతో వాళ్ళే కొట్టుకొని ఏడుస్తుంటే తనకి ఏమి వినపడనట్టు చెవులు మూసుకొని కూర్చొని ఉన్నాడు లోకేష్ బాబు. ప్రశ్నించడానికే పార్టీ పెట్టానని చెప్పుకునే పవర్ లేని స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు రాష్ట్రంలో ఆడపిల్లల్ని రేప్ చేసిన, మర్డర్ చేసిన, ముక్కలు చేసిన ప్రశ్నించడు. ఈ రాష్ట్రంలో వాలంటీర్లకు 5,000 నుంచి 10,000 పెంచుతామని చెప్పిన కూటమి ప్రభుత్వంలో వాలంటీర్లనే తీసేసి ఈరోజు రోడ్డు మీద పడేస్తే ప్రశ్నించడు. సుగాలి ప్రీతి గురించి అధికారులకు రాగానే మొదటి కేసుగా టేకప్ చేయిస్తానన్న పెద్ద మనిషి ఈరోజు వాళ్ళ అమ్మ అపాయింట్మెంట్ అడిగినా కూడా పలకడు. అంటే తనకేమీ పట్టనట్టు నోరు మూసుకొని కూర్చుంటారు. ఈ ముగ్గురిని చూస్తుంటే
ఈ 3 కోట్ల వ్యవహారమే గుర్తొస్తుంది. నిజంగా ఎంత బాధాకరమో ఒకసారి మీరు ఆలోచించండి. సినిమా స్టార్ ని అభిమానించే వాళ్ళు హోనం చేసుకొని జోబులు చిల్లులు పెట్టుకొని ఆస్తులు అమ్ముకొని వీళ్ళని కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేసి వీళ్ళని గెలిపించుకుంటే కనీసం ఎవరికైనా పని చేశారా, ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారా, చెప్పిన మాట మీద నిలబడ్డారా? ఇలాంటి వాళ్ళ వెనక వెళ్ళడం కరెక్ట్ అని అభిమానులు కూడా ఒకసారి ఆలోచించాలని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మేనిఫెస్టోని అనౌన్స్ చేసేటప్పుడు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా మేనిఫెస్టోని పట్టుకున్నారు. ఇద్దరు కూడా బాండ్లను రెడీ చేసి సంతకాలు పెట్టి ప్రమాణం చేస్తున్నాము. 2024 ఎన్నికల్లో మేము గెలవగానే జూన్ నుంచే ప్రతి కుటుంబానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేది కంటిన్యూ చేస్తూ మేము చెప్పినది కూడా ఎటువంటి ఇది లేకుండా అందరి పేదవాళ్ళకి ఇస్తాము, రిస్ట్రిక్షన్స్ లేకుండా అని చెప్పిన వ్యక్తులు ఈ రోజు వాళ్ళు ఇస్తున్న కార్యక్రమాన్ని మీకు చూస్తే ఈ రోజు ఏరు దాటక ముందు ఏటి మల్లన, ఏరు దాటిన తర్వాత బోడి మల్లన చక్కగా వాళ్ళు ప్రవర్తిస్తున్న తీరు మీరు గమనించారు. అండ్ ఈ రోజు ఆదిమూలం సురేష్ గారిని చూడగానే మీ అందరికీ గుర్తొచ్చేది ఈ రాష్ట్రంలో ఉన్న స్కూళ్ళు. అవునా కదా? విద్యాశాఖ మంత్రిగా ఎలా ఉండాలి అనేది ఆదిమూలం సురేష్ గారిని చూసి నేర్చుకోవాలి, ఎలా ఉండకూడదు లోకేష్ గారిని చూసి నేర్చుకోవాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. జగనన్న కళలు కన్న విధంగా ఈ రాష్ట్రంలో పేద పిల్లలు చక్కగా చదువుకొని ప్రపంచంలో పోటీ పడి నిలబడి తమ కుటుంబాన్ని ఆర్థికంగా పైకి తెచ్చుకోవాలి అని జగనన్న కళలు కన్న విధంగా అమ్మ ఒడితో ప్రారంభించి స్కూల్స్ నాడు నేడు కింద రెనోవేట్ చేసి వాళ్ళకి చక్కటి జగనన్న కోరుకుందతో పౌష్టికమైన ఆహారం ఇస్తూ చదువుకోవడానికి మంచి బుక్స్ విత్ డిక్షనరీతో ఇస్తూ గౌరవమైన ఒక స్కూల్ యూనిఫామ్ తో ముఖ్యంగా ఆడపిల్లల కోసం రన్నింగ్ ట్యాప్స్ ఉన్న బాత్రూమ్స్ కట్టించి ఈరోజు స్కూల్స్ ని ఏ విధంగా రెనోవేట్ చేయించి ఒక చక్కటి చదువును అందించి చిన్న పిల్లలు కూలీలుగా మారకుండా చక్కటి డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యే విధంగా చేయాలనుకున్నారు. జగనన్న కోరుకున్న దాన్ని తూచా తప్పకుండా ఆదిమూలం సురేష్ గారు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఎలా చేశారో ఒకసారి స్కూల్స్కి వెళ్తే మీకే అర్థమవుతుంది. అలాంటివి నిన్న చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రి అబద్ధాలు చెప్తారు, ఒకసారి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అమ్మఒడి ప్రతి తల్లికి ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు? మరి విద్యాశాఖ మంత్రి ఆదిమూలం సురేష్ గారు ఎవరని నేను అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారిని సూటిగా అడుగుతున్నాను. బ్రెయిన్ లేని చైల్డ్ లోకేష్ అన్న విషయం ఈ రాష్ట్రంలో అందరికీ తెలుసు. అలాంటి పప్పు గారి బ్రెయిన్ నుంచి తల్లికి వందనం వచ్చిందంటే ఎవరైనా నమ్ముతారా? 2019లోనే జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్ నుంచి వచ్చిన చైల్డ్ ఈ అమ్మఒడి. ప్రతి తల్లి బిడ్డని కూలికి పంపించకుండా స్కూల్కి పంపించే విధంగా తల్లికి ఆర్థిక సహాయం చేస్తూ బిడ్డకి చక్కటి చదువును అందించిన మహా నేత జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు చంద్రబాబు నాయుడు పేరు మార్చుకోవడం మాత్రమే. సినిమా వచ్చింది చూసారు కదా, గేమ్ చేంజర్ లాగా నేమ్ చేంజర్ అనే కార్యక్రమాన్ని పెడుతూ జగనన్న అమ్మఒడి ఇస్తే తల్లికి వందనం అని పేరు మారుస్తాడు తప్ప జగనన్న ఇచ్చిన 85 లక్షల మంది తల్లులు కూడా ఇది ఇవ్వలేదు. ఇంకా 2 పిల్లలున్నా 3 పిల్లలున్నా మైకి పట్టుకొని చెప్తాడు, తమ్ముళ్ళు చెల్లమ్మలు ఒకరుంటే 15 ఇస్తాను, 2 ఉంటే 30,000 ఇస్తాను, 3 ఉంటే 45,000 ఇస్తానని. ఒక్క బిడ్డకి లెక్కే 85 లక్షల మంది తల్లులు, దాంట్లోనే 30 లక్షల మంది
భోజనం చేస్తున్న వీడియోని వదిలేరు. చాలా మహానుభావుడు, డౌన్ టు ఎర్త్, పేదవాళ్ళకి సమానంగా కూర్చొని తింటున్నాడని వాళ్ళ ఛానల్స్ లో కలరంగిస్తున్నారు. మరి అంత గొప్పవాడైతే అప్పుడే 3 సార్లు ముఖ్యమంత్రి అయినప్పుడు నీకెందుకు నాడు నేడు కింద స్కూల్స్ ని బాగు చేయాలన్న ఆలోచన రాలేదు? నీకెందుకు పేద పిల్లలకి మంచి పుస్తకాలు, యూనిఫాము, పౌష్టికమైన ఆహారాన్ని ఇవ్వాలన్న ఆలోచన రాలేదు? ఎందుకు అమ్మఒడి లాంటి కార్యక్రమాన్ని చేయాలన్న ఆలోచన నీకు రాలేదు అని అడుగుతున్నా. సీనియారిటీ ఉంది తప్ప ప్రజలకి మంచి చేయాలన్న మంచి మనసు చంద్రబాబు నాయుడికి లేదు అన్న విషయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు ఇప్పటికే గమనించారు. ముఖ్యంగా మా తల్లులు బాగా అర్థం చేసుకున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు. ఈరోజు ప్రజలందరూ గమనిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అమ్మఒడి, చేయూత, ఆసరా, 0 వడ్డీకే రుణాలు, డ్వాక్రా, అక్క చెల్లెళ్లకు అసలు వడ్డీతో సహా మాఫీ, రైతు భరోసా, విద్యా దీవెన, వసతి దీవెన, ఫీజు రియంబర్స్మెంట్, ఇలా చెబితే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని చేశారో మీ అందరికీ కూడా తెలుసు. కానీ చంద్రబాబు నాయుడు ఏం చేశాడయ్యా అంటే అందరికీ గుర్తొచ్చేదేంటి? ఇసుకలో ఎలా దోచుకున్నాడు, కంకర్లో ఎలా దోచుకున్నాడు, గ్రనైట్ లో ఎలా దోచుకున్నాడు, మద్యంలో ఎలా దోచుకున్నాడు, పోస్టింగ్లు, ట్రాన్స్ఫర్లలో ఎలా దోచుకున్నారు, కల్తీ మందులో ఎలా దోచుకున్నారు, గంజాయి, డ్రగ్స్ ప్రజలకు అందించి ఈ రోజు ఎలా దోచుకుంటున్నారో ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు. సో ఇది మంచి ప్రభుత్వం కాదు. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముంచే ప్రభుత్వం. ఈ ముంచే ప్రభుత్వాన్ని రాబోయే ఎన్నికల్లో ముంచేయాలని అందరికీ కోరుకుంటున్నాను. అలాగే మనల్ని మోసం చేసిన ఈ కూటమి ప్రభుత్వాన్ని కూకటి వేలతో సహా పెకిలించి పారేయమని కూడా మీ అందరినీ కూడా కోరుకుంటున్నాను. రాష్ట్రంలో మనం బాగుండాలన్నా, మన పిల్లల దోషం బాగుండాలన్నా ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి? ఎవరు ముఖ్యమంత్రి అవ్వాలి? జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్రం బాగుంటుందన్న విషయం మనందరికీ తెలుసు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ముస్లింలు, హిందువులు, క్రిస్టియన్స్ భగవంతుడిని ప్రార్థించేవారు. మాకు మంచిగా పంట వచ్చి చేతికి డబ్బు రావాలి, మా పిల్లలు బాగా చదువుకునే విధంగా ఆశీర్వదించమని, అలాగే మా ఆడపడుచులు, మా ఇంట్లో పెద్దలు ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కూడా భగవంతుడిని ప్రార్థించేవారు. కానీ రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, రైతులకి ఫ్రీ కరెంటు, వాళ్ళ రుణమాఫీ, అలాగే మీరు చూస్తే ఆరోగ్యశ్రీ, ఇలాంటివన్నీ తీసుకొచ్చి దేవుడు తాను ప్రతి ఇంట్లో ఉండి చూడలేడు కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా పంపించారు. ఆయన ఇవన్నీ చేశారు కాబట్టి ఈరోజు 2 తెలుగు రాష్ట్రాలలో రాజశేఖర రెడ్డి గారి ఫోటో లేని ఇల్లులే ఉండవు. ఆ విధంగా అందరూ కూడా ఆయన మొక్కుతారు. అంటే దేవుడి పాలన, రాజన్న పరిపాలనలో మనం చూసాం. రాజన్న చనిపోయిన తర్వాత ఇక ఎలా అనుకున్నా మనకి రాజన్న బిడ్డ, రాజన్న రక్తం, పులివెందుల జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి మళ్ళీ రాజశేఖర రెడ్డి గారి ఆస్తులనే కాదు ఆయన ఆశయాలు కూడా నేను వారసుని నిరూపించుకుంటూ రాజశేఖర రెడ్డి గారు చేసినవే కాకుండా జగనన్న కూడా తండ్రికి మించిన తనయుడుగా చెప్పిన ప్రతి సంక్షేమాన్ని చేసి చూపించి మళ్ళీ దేవుడి పరిపాలన, రాజన్న పరిపాలన ఎలా ఉందో ఈ 5 సంవత్సరాల కాలంలో మీరు చూశారు. మీ అందరికీ నేను చెప్పేది ఒకటే, గత లాస్ట్ ఎన్నికల్లో మనం ఏమరిపాటుగా ఉన్నాము కాబట్టి ఈ ఈవీఎంలను మేనేజ్ చేసుకుని దొంగ దెబ్బ తీశారు. రాబోయే ఎన్నికల్లో ఆ పరిస్థితి ఉండదు. ప్రజలందరూ కూడా ఒక టీం గా పనిచేయాలని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా కొండేటి ప్రజలు నేను చెప్తున్నాను, ఇక్కడ ఈగోల
పోయి నేను గొప్ప నువ్వు గొప్ప అనుకొని డామినేషన్కి పోయి ఓడించుకుంటే అపోజిషన్ వాళ్ళ ముందర పరువు పోయేది మీకే. ఒక మంచి నాయకుడిని మీకు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆదివారం సురేష్ గారు సీనియర్ మోస్ట్ లీడర్, 2 శాఖలకి సమర్థవంతంగా పనిచేసిన మంత్రి. అలాంటి వ్యక్తిని మీరు గెలిపించుకుంటే ఆయన అడిగింది ఏది కాదనకుండా సంతకం పెడతారు జగన్మోహన్ రెడ్డి గారు. మీ నియోజకవర్గం అభివృద్ధి చెందడానికి, మీకు కావలసిన ప్రతి ఒక్కటి చేయడానికి అన్న గెలిపించుకుంటే మీకు అన్ని కూడా జరుగుతాయని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే మా నగర నియోజకవర్గంలో ఎప్పుడూ కూడా గవర్నమెంట్ వస్తే ఎమ్మెల్యే రారు, ఎమ్మెల్యే వస్తే గవర్నమెంట్ రారు. కానీ 2 వచ్చిన మేము జగనన్నని కోరినట్టుగా ఇవ్వటం వల్ల 40 ఏళ్లలో జరిగిన అభివృద్ధిని మేము చేసుకోగలిగాం. అలాగే ఈ కొండేటి చేసుకోవాలి అంటే ఏం చేయాలి? ఆదిలో సురేష్ అన్నకి మీరు వేసే ఓటు చాలా స్పీడ్ పెంచాలి. 50-60 ఏళ్ళ మెజార్టీ రావాలని కూడా సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే అబద్ధాలు చెప్పి మనం ఓట్లు అడగట్లేదు. అది చేస్తాం ఇది చేస్తామని దొంగ మాటలు చెప్పి ఓట్లు అడగలేదు. మేము ఇది చెప్తాం ఇది చేస్తామని చూపించి అడుగుతున్న నాయకులు. అధికారంలో ఉన్నప్పుడు మీకు పనులు చేస్తాం, అపోజిషన్ లో ఉన్నప్పుడు మీకోసం పోరాటాలు చేస్తున్నాం. అలాంటి నాయకుల్ని గుర్తుపెట్టుకోండి, అలాంటి నాయకులకి అండగా నిలబడండి. మీ ఈగోలు మీ బాధలు పక్కన పెట్టండి. మీకు మేమున్నాం, మాకు జగనన్న ఉన్నాడు. అంటే తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులకి కార్యకర్తలకి చెప్తున్నాం, ఈ రోజు అధికారం ఉందని ఓవరాక్షన్ చేస్తున్న మీరు కరోనాలో మీకోసం పట్టించుకొని చంద్రబాబు నాయుడిని, లోకేష్ ని, పవన్ కళ్యాణ్ గుర్తు చేసుకోండి. కరోనా వస్తేనే మిమ్మల్ని కాదని హైదరాబాద్ లో దాక్కున్నారు. రేపు జగనన్న ప్రభుత్వం వస్తే కూటమి ప్రభుత్వం అమెరికాలో దాక్కుంటుంది. జగనన్న ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రోజు ఎవరైతే ఓవరాక్షన్ చేసి మా నాయకుల్ని, మా కార్యకర్తల మీద దొంగ కేసులు పెట్టడం, కొట్టడం, అవమానించడం, భూములు లక్కులు చేసుకున్నారో వాళ్ళకి వడ్డీతో సహా ఇచ్చేస్తామని మేము హెచ్చరిస్తున్నాం. ప్రజల్ని మోసం చేసే చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ అనుకున్న మీకే అంతుంటే ప్రజలకి మంచి చేసే జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్న మాకు ఇంకెంతుందో తెలుసుకోండి. కాబట్టి ఆఫీసర్లో రూల్స్ కి లోబడి పనిచేయండి. రూల్స్ కి విరుద్ధంగా ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగానికి అనుగుణంగా ప్రెషర్ అని పనిచేస్తే రాబోయే కాలంలో మీరందరూ కూడా సమాధానం చెప్పాల్సి ఉంటుంది. రాజ్యాంగబద్ధంగా మిమ్మల్ని అందరినీ కూడా శిక్షించుతామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈరోజు చివరిగా ఒకటి చెప్పాలనుకుంటున్నా. మన రాష్ట్రం ముఖ్యంగా వ్యవసాయం మీద ఆధారపడిన రాష్ట్రం, అవునా కదా? రాజశేఖర రెడ్డి గారు రైతు బాంధవుడిగా, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుందని నమ్మి రైతులకి చెప్పిన ప్రతి ఒక్కటి కూడా చేయడం మీ అందరూ గమనించారు. తండ్రిని మెచ్చిన తనయుడిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులకి రైతు భరోసా ద్వారా రబీ ఖరీఫ్ లో సపోర్ట్ చేయడమే కాకుండా రైతు భరోసా కేంద్రాలను మీ గ్రామం వద్దకే తెచ్చి నాణ్యమైన విత్తనాలు, నాణ్యమైన ఎరువులు, వ్యవసాయానికి అవసరమైన పనిముట్లతో సహా మీ ఇంటి ముందుకే పంపించడం జరిగింది. రైతులు అడిగింది అడగంది అన్నీ చేసిన రాజన్న బిడ్డ జగనన్న. అలాంటి జగనన్నని ఈరోజు ఈవీఎంల ద్వారా ఓడించిన ఈ కూటమి ప్రభుత్వం రైతుని ఎలా మోసం చేస్తుందో మీ అందరూ కూడా చూడండి. పేరైతే రైతు భరోసాకి కాపీ క్యాట్ లాగా
అన్నదాత సుఖీభావ అని పెట్టారు కానీ ఇంతవరకు ఎవరికైనా ₹1 ఇచ్చారా? ఒక నాణ్యమైన ఎరువుల బస్తా ఇచ్చారా? ఒక నాణ్యమైన విత్తనాల బస్తా ఇచ్చారా? ఏమీ లేదు. మళ్ళీ సిగ్గు లేకుండా ఆ రైతులకి నష్టం జరిగితే వెళ్ళి పరామర్శించాలిగా చంద్రబాబు నాయుడు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, అలాగే వ్యవసాయ శాఖ మంత్రి ఎల్లడు ఒక అపోజిషన్ లీడర్ గా రైతు కష్టంలో ఉంటే అండగా ఉండాలని వెళ్ళిన జగన్మోహన్ రెడ్డి గారి మీదికి ఆయన వెనక నడిచే ప్రజల మీద, నాయకుల మీద ఎలా తప్పుడు కేసులు పెడుతున్నారో మీరు గమనిస్తున్నారు. పొగలకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే చూడలేక బాధతో జగనన్న పరామర్శించడానికి వెళ్తే ఏ విధంగా జనాల్ని లాఠీలతో కొట్టి నాయకుల మీద దొంగ కేసులు పెట్టి జైల్లో పెట్టడం అనేది మీరు చూస్తున్నారు. అలాగే నిన్న మీరు చూశారు చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల పరిస్థితి. సొంత జిల్లాలో రైతులకి కష్టం వస్తే ఈ రోజు వరకు పరామర్శించకుండా రైతుల్ని మోసం చేసిన చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు అనగానే ఎస్పీ స్థాయి వ్యక్తితో ప్రెస్ మీట్ పెట్టిస్తారు. రైతులందరికీ మద్దతు ధర ఇచ్చేసారు, రైతులంతా హ్యాపీగా ఉన్నారు, రైతులు ఎవ్వరికి కూడా నష్టం జరగలేదని. ఇంతకన్నా సిగ్గుచేట మరొకటుందా నేను అడుగుతున్నా. రోడ్డు మీద కిలోమీటర్ల దగ్గర లారీలు, ట్రాక్టర్లు ఆపేసి పర్మిట్లు లేకుండా రోడ్డు మీద మామిడికాయలు పోసేసి రైతులు ఆత్మహత్య చేసుకుంటుంటే సిగ్గు లేకుండా ఎలా మీరు చెప్తారు మద్దతు ధర ఇచ్చామని అంటారు. పక్క రాష్ట్రం కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది. అక్కడ కేంద్రం మెడలు వంచి వాళ్ళు రైతులకి ₹20 కిలోకి తెచ్చుకున్నారు. ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కేంద్రం మెడలు వంచి ఈ రోజు ₹20 తెచ్చుకోగలిగింది. కూటమి ప్రభుత్వంలో ఉన్న చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఈ రాష్ట్ర మామిడి రైతుల కోసం ఎందుకు తేలకపోయినారు? వీళ్ళు అసమర్థులు కాదా, చేతగాని గతంలో కాదా నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే రాష్ట్రంలో ఆడపిల్లల మీద దాడులు జరుగుతుంటే, ఆడపిల్లల మీద అత్యాచారాలు జరుగుతుంటే, ఆడపిల్లల్ని నరికి ముక్కలు చేస్తుంటే పోలీసులు పట్టించుకోరు. వాళ్ళకి టైం లేదు, మెన్ లేదు. ఒక మహిళ హోంమంత్రిగా ఉండి ఈరోజు మహిళలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉండి ఎంత తలతిక్కగా, ఎంత అడ్డదిడ్డంగా, ఎంత దిగజారుతనంగా ఈరోజు హోంమంత్రి గారు మాట్లాడుతున్నారని అందరూ కూడా చూస్తున్నారు. సో యథా రాజా తదా మంత్రులు. చంద్రబాబు నాయుడు ఎలా ఉన్నాడో ఆయన మంత్రివర్గం కూడా అలాగే ఉంది. ఏ మంత్రికి కూడా వారి శాఖ మీద అవగాహన లేదు. ఏ మంత్రికి కూడా ఇచ్చిన మేనిఫెస్టో దగ్గర లేదు. ఏ మంత్రికి కూడా ప్రజలకి మంచి చేయాలన్న చిత్తశుద్ధి లేదు. అలాంటి ప్రభుత్వాన్ని ఏం చేయాలి? భూస్థాపితం చేయాలి. అలా చేయాలంటే ఏం చేయాలి? ప్రతి ఒక్కరూ కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలి. లోకల్ బాడీ ఎలక్షన్స్ వచ్చినా, మెయిన్ ఎలక్షన్స్ వచ్చినా ఈసారి ఏమారకుండా టీం వర్క్ ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు మనం గెలిపించుకొని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని చేసుకుంటే మళ్ళీ ఈ రాష్ట్రం తిరుగులేని అభివృద్ధితో దూసుకుపోతుందని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆదిమూలం సురేష్ అన్నకి థ్యాంక్స్ చెప్తూ అలాంటి మంచి నాయకుడిని బంపర్ మెజార్టీతో గెలిపించుకోవాలని మీ అందరికీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.